హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 23 మరియు 24 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. అటల్ పెన్షన్ యోజన గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము అటల్ పెన్షన్ యోజన గురించి డిస్కస్ చేయడం జరిగింది. క్యాబినెట్ డెసిషన్ ప్రకారం దీనిని మరొక 5 ఏళ్ల పాటు అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని. సో ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. దీనిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA నిర్వహిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీనిని PFRDA నిర్వహించడం జరుగుతుంది అని. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్ను అందిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి కీ బెనిఫిట్స్ గురించి చూసాము. 60+ ఏజ్ తర్వాత గ్యారంటీడ్ పెన్షన్ 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఆ సబ్స్క్రైబర్ యొక్క ప్రీమియం ఆధారంగా ఇక్కడ చెల్లింపులు అనేవి జరుగుతాయి. అలానే స్పౌసల్ పెన్షన్ కూడా ఉంటుంది. అంటే ఆ సబ్స్క్రైబర్ మరణించిన తర్వాత అతని స్పౌస్ లేదా ఆమె స్పౌస్కు ఇది లభిస్తుంది. అండ్ ఆ ఇద్దరు మరణించిన తర్వాత కార్పస్ రిటర్న్ కింద టోటల్ వెల్త్ అప్ టు 8.5 lakh ఫర్ 5K స్లాబ్. సో మ్యాక్సిమం గరిష్ట లిమిట్ 8.5 లక్షల రూపాయల కార్పస్ రిటర్న్ అనేది కూడా ఆ సబ్స్క్రైబర్ యొక్క ప్రీమియం ఆధారంగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో అటల్ పెన్షన్ యోజనలోని కీ బెనిఫిట్స్ అండి ఇవి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే అప్పుడు బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండోనేషియాలో బయటపడ్డ అత్యంత పురాతన గుహ చిత్రకళ ప్రీ హిస్టారిక్ కేవ్ పెయింటింగ్స్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఇండోనేషియాలోని సులవేసిలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ చిత్రకళను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. సున్నపురాయి గుహలో గుర్తించిన ఆ చిత్రాలలో ఒక చేతి గుర్తు కనీసం 67,800 సంవత్సరాల పురాతనమైంది అని వారు గుర్తించారు. ప్రాచీన చిత్రకళ గురించి ఆలోచిస్తే ముందుగా మనకు జ్ఞప్తికి వచ్చేది స్పెయిన్, ఫ్రాన్స్లలోని ప్రసిద్ధ గుహ చిత్రాలు. వీటిని సాక్ష్యంగా చూపుతూ పురాతన మానవ సంస్కృతికి ఆ ప్రాంతాలను ప్రతీకగా భావిస్తారు. ఇండోనేషియాలో కనుగొన్న ఈ కొత్త సాక్ష్యాలు ఆ విషయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఫ్రాన్స్లో అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న గుహ చిత్రకళ కంటే ఇది 30,000 సంవత్సరాల కంటే పురాతనమైనది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కనుగొన్న చిత్రకళల్లో ఇది దాదాపు 15,000 సంవత్సరాల పురాతనమైన శిల్పకళ. అంటే దీని అర్థం ఏంటండి? హ్యూమన్ క్రియేటివిటీ అనేది ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు అని. ఇప్పటి వరకు మనం ఏం భావించాము? స్పెయిన్, ఫ్రాన్స్ ఈ ప్రాంతాలలోనే ఈ సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉండేది. సో అందువల్లనే మనకి అత్యంత ప్రాచీనమైన చిత్రకళలు ఆ ప్రాంతాలలో లభ్యమవుతున్నాయని భావించాము. అయితే ఇప్పుడు ఇండోనేషియాలో లభ్యమైన ఈ చిత్రకళ కారణంగా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా దీనిని భావించవచ్చు. సో ఓన్లీ స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి ప్రాంతాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవ సృజనాత్మకత అనేది ఎప్పటి నుంచో వెలుగు చూసింది అనేది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తొలి మానవ సృజనాత్మకత ఏదో ఒకే చోట ఉద్భవించలేదు అని, అది కేవలం మంచు యుగం ఐరోపాకు మాత్రమే పరిమితం కాదు అని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇండోనేషియాలో ఇది ఏషియాలో భాగం కాబట్టి యూరోప్కి మాత్రమే ఇది పరిమితం కాదు, అనేక ప్రాంతాలలో ప్రాచీన మానవ సృజనాత్మకత వెల్లివిరిసింది అని ఈ ఆధారాల ద్వారా మనకి అర్థమవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ ప్లేస్ ఇంపార్టెంట్ అండి. సులివేసి, ఇండోనేషియాలోని సులివేసిలో 67,800 సంవత్సరాల క్రితం పురాతనమైన చిత్రకళ అనేది లభ్యమైంది. ఈ కంటెక్స్ట్లో మనకి ప్రీ హిస్టారిక్ ఇండియన్ పెయింటింగ్స్ గురించి కూడా ఇంపార్టెంట్ అండి. రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ని మనము ఎక్కువగా చూస్తాము. అండ్ ఎస్పెషల్లీ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క థీమ్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ పేలియోలిథిక్ ఎర్లియస్ట్ ఫేజ్లో మనం చూస్తే లార్జ్ యానిమల్స్, స్టిక్ ఫిగర్స్, గ్రీన్ అండ్ డార్క్ రెడ్ ఇక్కడ ఈ కాలంలో మనము ఎక్కువగా చూడవచ్చు. అంటే లీనియర్ ఫిగర్స్, స్టిక్కీ ఫిగర్స్ని మనం ఇక్కడ చూడగలము. అండ్ మీజోలిథిక్ పెయింటింగ్స్ని మనం చూస్తే ట్రాన్సిషనల్ ఫేజ్, ఎక్కువగా ఈ కాలంలో హంటింగ్ సీన్స్, సోషల్ లైఫ్, డాన్సింగ్, మోర్ వేరీడ్ యానిమల్స్ ఈ కాలంలో ఎక్కువగా మనం చూడవచ్చు. ఇక చాల్కోలిథిక్ ఆర్ నియోలిథిక్ ఫేజ్లో మనం చూస్తే
సెటిల్డ్ ఫేజ్. సో ఇక్కడ మనము డొమెస్టికేటెడ్ యానిమల్స్, అగ్రికల్చర్, మెటల్ టూల్స్, చారియాట్స్ ఇలాంటి అనేక రకాల పెయింటింగ్స్ని చూడగలము. ప్రీ హిస్టారిక్ నుంచి హిస్టారిక్ ఫేజ్ని మనం చూస్తే ఎక్కువగా బ్యాటిల్ సీన్స్, స్క్రిప్ట్స్, రిలీజియస్ సింబల్స్ ఇవి డామినేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా వేరియస్ పేజెస్లో వేరియస్ ఆర్ట్ ఫామ్ అనేది డామినేషన్ మనం చూడగలము. ఇండియాలో మేజర్ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ సైట్స్ని మనం చూస్తే మేజర్గా భీంబెత్కా, మధ్యప్రదేశ్లో సుమారు 500+ షెల్టర్స్ని మనం చూడవచ్చు. మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్, ఆదమ్గర్ మధ్యప్రదేశ్, పచమర్హి మధ్యప్రదేశ్, కర్నూల్ ఆంధ్రప్రదేశ్, కొబ్గాల్ కర్ణాటక, ఎడక్కల్ కేరళ. కేరళలో ఇవి పెట్రోగ్లిఫ్స్ అంటే రాక్ కార్వింగ్స్, అంటే రాతి మీద చెక్కినట్టు ఉంటాయి ఈ పెయింటింగ్స్. సో అందుకే వీటిని పెట్రోగ్లిఫ్స్ అంటారు. ఇక మెటీరియల్స్ అనేవి లోకల్గా దొరికే మినరల్స్ని బట్టి అక్కడ ఆ కలర్ డామినేషన్ అనేది చూడవచ్చు. రెడ్ వచ్చరే హెమటైట్ నుంచి, లైమ్ స్టోన్ నుంచి వైట్, అలానే కాల్సిడోని అనే మినరల్ నుంచి గ్రీన్, ఇవి ఎక్కువగా ఉపయోగించేవారు. అండ్ ఇక బైండర్గా వాటర్, యానిమల్ ఫ్యాట్, ఇది గమ్ లాగా ఉపయోగపడేది. టూల్స్గా ప్లాంట్ ఫైబర్ బ్రషెస్ని ఉపయోగించేవారు. న్యాచురల్ కెమికల్ బాండింగ్ అనేది ఇందులో మనం చూడవచ్చు. ఎప్పుడైతే రాతి మీద ఈ మినరల్స్ అనేవి వేశారో ఈ న్యాచురల్ కెమికల్ బాండింగ్ అనేది అక్కడ ఏర్పడేది. సో ఎన్ని వేల సంవత్సరాలైనా ఆ శిల్పాలు, ఆ చిత్రకళ అనేది చెరగకుండా ఉండేది. సో ఇది ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్కి సంబంధించి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ కల్చర్ టాపిక్స్లో ఇది ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మరో 208 రంగాలకు గ్రీన్ హౌస్ గ్యాస్ నియంత్రణ లక్ష్యాలు. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్కి సంబంధించి కొన్ని కీలక గైడ్ లైన్స్ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేయడం జరిగింది. దానిలోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పెట్రోలియం రిఫైనరీలు, పెట్రో రసాయనాలు, జౌలి, సెకండరీ అల్యూమినియం సహా 208 రంగాలకు గ్రీన్ హౌస్ గ్యాస్ నియంత్రణ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. CCTS గ్రీన్ హౌస్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్లో భాగంగా ఈ రంగాలకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇంటెన్సిటీ లక్ష్యాలను నోటిఫై చేసినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులను గ్రీన్ హౌస్ గ్యాసులుగా వ్యవహరిస్తారు. వీటి విడుదలతో భూ వాతావరణంలో పలు దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. అందుకే వివిధ రంగాల నుంచి ఈ వాయువుల విడుదలను నియంత్రించడం లేదా తగ్గించే ఉద్దేశంతో CCTSను 2023లో ప్రభుత్వం నోటిఫై చేసింది. తాజాగా లక్ష్యాలను నిర్దేశించిన 208 రంగాలకు కలిపి ఇప్పటి వరకు మొత్తంగా 490 రంగాలను CCTS కింద ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ CCTS స్కీమ్ గురించి చూద్దామండి. ఇండియాస్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, ఏ క్యాప్ అండ్ ట్రేడ్ మార్కెట్ స్కీమ్. అంటే ఏంటి అండి, మనకి లక్ష్యాలను నిర్దేశించుకుని అంతకంటే మనము తక్కువ సాధించినప్పుడు ఆ మిగిలిన దానిని ట్రేడ్ చేసే ఫెసిలిటీ అనేది ఈ ఫ్రేమ్వర్క్ కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక 10 టన్స్ కంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయకూడదని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది 5 టన్సే యాన్యువల్గా ప్రొడ్యూస్ చేసింది ఎగ్జాంపుల్ అనుకోండి. సో రిమైనింగ్ 5 టన్స్ ఏదైతే ఉందో దానిని మనము ట్రేడ్ చేసుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ అవకాశం కల్పిస్తుంది. దానినే మనము ఏ క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అని అంటాం. ఇంతకుముందు దీనికి ఫార్మర్ స్కీమ్ ఏంటి అండి, ప్యాట్, పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ అని పిలిచేవారు ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ కొరకు. ఇప్పుడు ఈ న్యూ స్కీమ్ CCTS గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇంటెన్సిటీ కొరకు దీనిని తీసుకురావడం జరిగింది. టార్గెట్స్ డైరెక్ట్ కార్బన్ ఎమిషన్స్ రిడక్షన్. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇక్కడ మనకి ఈ క్యాప్ అండ్ ట్రేడ్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఆపరేషనల్ మెకానిజం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. బేస్ లైన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇంటెన్సిటీ టార్గెట్ ఎంతవరకు ఇచ్చారనేది చూస్తే ఆ టార్గెట్కి బిలోగా మనము అచీవ్ చేసినప్పుడు రివార్డ్స్ అనేవి లభిస్తాయి. లోయర్ ఎమిషన్స్ కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ని ఎర్న్ చేసుకోగలుగుతారు. సో ఆ సర్టిఫికేట్స్ని సోల్డ్ ఆన్ కార్బన్ మార్కెట్ ఫర్ రెవెన్యూ. సో ఈ కార్బన్ మార్కెట్లో ఈ సర్టిఫికేట్స్ని అమ్ముకోవడం ద్వారా రెవెన్యూను సంపాదించుకోవచ్చు. సో ఇన్సెంటివైజెస్ లో కార్బన్ ప్రాక్టీసెస్, ఇది లో కార్బన్ ప్రాక్టీసెస్ చేసే ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకంగా ఉంటుంది. సో దీని వలన మరిన్ని కంపెనీలు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అబౌవ్ టార్గెట్ అంటే ఇచ్చిన బేస్ లైన్ కంటే ఎక్కువ విడుదల చేస్తే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఆ కంపెనీలకు పెనాల్టీ అనేది విధించడం జరుగుతుంది. పర్చేజ్ CCCs ఫ్రమ్ మార్కెట్, కార్బన్ మార్కెట్లో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కి సంబంధించిన
క్రెడిట్ సర్టిఫికెట్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్రెడిట్ సర్టిఫికెట్స్, కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ని ఇవి కొనాల్సి ఉంటుంది, అంటే ఇక్కడ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో పర్చేజ్ CCCs ఫ్రమ్ మార్కెట్, కాంపన్సేట్ ఆర్ ఫేస్ సిగ్నిఫికెంట్ పెనాల్టీస్. అంటే టార్గెట్ కంటే తక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని విడుదల చేసిన వాళ్ళు కార్బన్ క్రెడిట్స్ ద్వారా లాభాలను పొందితే, ఇక్కడ ఎక్కువ విడుదల చేసిన వారికి పెనాల్టీ లభిస్తుంది. ఈ పెనాల్టీని కార్బన్ మార్కెట్స్లో ఉన్న కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కొన్ని రంగాలకు మ్యాండేటరీ లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫెర్టిలైజర్స్, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, పల్ప్ అండ్ పేపర్, క్లోరాల్కలి, పెట్రోలియం రిఫైనరీస్, ఇవన్నీ కూడా మ్యాండేటరీ సెక్టార్స్గా చూడవచ్చు. గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? ఓవర్ సైట్ బాడీ, దీనిని నియంత్రించి అబ్జర్వ్ చేసే బాడీ ఏంటి? నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్ అండ్ కో-చైర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ రెండు కూడా కో-చైర్గా వ్యవహరిస్తాయి. ఇక అడ్మినిస్ట్రేటర్గా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ కంప్లయన్స్. ఈ మెకానిజంలో ట్రాన్స్పరెన్సీ కొరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తుంది. సో ఇండియా యొక్క కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఇప్పుడు చూసాము. అండ్ ఈ రీసెంట్ లీగల్ కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎక్స్పాన్షన్ మనం చూస్తే, ఒరిజినల్ స్కోప్ మనకి కొన్ని వాటికే ఉండేది 282 యూనిట్లు. అండ్ నౌ మరొక అదనంగా 208 రంగాలను చేర్చడం ద్వారా టోటల్ 490కి దీనిని చేర్చడం జరిగింది. ఎస్పెషల్లీ లేటెస్ట్ సెక్టార్స్లో పెట్రోలియం రిఫైనరీస్, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, సెకండరీ అల్యూమినియం, ఇవన్నీ కీలకంగా చెప్పవచ్చు. కీ టార్గెట్స్ని మనం చూస్తే బేస్ లైన్ 2023-24కి, ఇక కంప్లయన్స్ ఇయర్స్ని మనం చూస్తే 2025, 26 అండ్ 2026-27 ఈ కంప్లయన్స్ సైకిల్స్ని చూడవచ్చు. అంటే ఈ సంవత్సరాలలో ఈ టార్గెట్స్ అనేవి అమలవుతాయి. మ్యాండేటరీ రిడక్షన్ని మనం చూస్తే 3% to 7% ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో మస్ట్ రెడ్యూస్ దేర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పర్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ అట్లీస్ట్ బై 3 to 7%. 2026-27 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఈ మెకానిజం గురించి మనము డిస్కస్ చేసాము. టోటల్ కవరేజ్ అండ్ క్లైమేట్ గోల్స్ మనం చూస్తే టోటల్ 490 ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్ని మనము ఎన్హాన్స్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రధాన లక్ష్యం, ఓవరాల్ టార్గెట్ని మనం చూస్తే ఎన్డీసీ టార్గెట్స్ 45% ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ జీడిపి 2030 నాటికి సాధించాలి అని, అలానే 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాలను సాధించాలి అని మనము చూడవచ్చు. సో ఇది కార్బన్ క్రెడిట్ ట్రేడ్కి సంబంధించి అండ్ కార్బన్ క్రెడిట్ మెకానిజం, ఇండియన్ కార్బన్ మార్కెట్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లోకి ఎఫ్డిఐ వరద, 2025లో 73% వృద్ధితో 4.32 లక్షల కోట్లకు, డేటా సెంటర్ల పెట్టుబడుల్లో టాప్ 10లో. ఈ ఆర్టికల్ ఇటీవల ఐక్యరాజ్య సమితి యొక్క యునెక్టాడ్ విడుదల చేసిన ఒక నివేదిక, ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ రిపోర్టులోని కీలక అంశాలు, ఎస్పెషల్లీ భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి సంబంధించిన కీలక గణాంకాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ రిపోర్ట్స్ చాలా చాలా కీలకమండి. డైరెక్ట్గా ఈ రిపోర్ట్ యొక్క నేమ్ని కోట్ చేస్తూ ఈ గణాంకాలను మనము రాయగలిగితే చాలా చాలా వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. గతేడాది మొత్తం మీద మన దేశంలోకి $47 బిలియన్ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివచ్చాయి. అంటే సుమారు 4.32 లక్షల కోట్ల ఎఫ్డిఐ భారతదేశంలోకి వచ్చింది. 2024లో వచ్చిన ఎఫ్డిఐ కంటే ఇవి 73% అధికం. సేవలు, తయారీలోకి ఎక్కువ శాతం పెట్టుబడులు వచ్చాయని, ఇందుకు భారత విధానాలు మద్దతుగా నిలిచాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ పేరిట యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యునెక్టాడ్ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ ఎఫ్డిఐ 14% వృద్ధితో సుమారు 1.6 లక్షల కోట్ల డాలర్లు, అంటే దాదాపు 147 లక్షల కోట్లకు చేరడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక చైనీస్ కంటెక్స్ట్ని మనం చూసినప్పుడు చైనాలోకి వరుసగా 3వ ఏడాది కూడా ఎఫ్డిఐలు తగ్గుముఖం పట్టడం చూడవచ్చు. 2025లో 8% క్షీణతతో $107.5 బిలియన్ పరిమితం అవ్వడం ఇక్కడ గమనార్హం. ఈ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలను మనం చూస్తే భారత్లో ఆర్థిక, ఐటీ, R&D వంటి సేవలు, తయారీ విభాగాల్లోని ఎక్కువ ఎఫ్డిఐ వచ్చింది.
డేటా సెంటర్ల పెట్టుబడుల విషయంలో అగ్రగామి 10 దేశాలలో ఒకటిగా భారత్ నిలిచింది. ఫ్రాన్స్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా తొలి 3 స్థానాల్లో ఉంటే భారత్ 7వ స్థానంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అండ్ మొత్తం కొత్త డేటా సెంటర్లోకి వచ్చిన పెట్టుబడులు $270 బిలియన్ ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుల్లో ఇది 5వ వంతు కంటే ఎక్కువ. సో ఇండియన్ ఎఫ్డిఐకి సంబంధించి యునెక్టెడ్ రిపోర్ట్లోని కీలక అంశాలను మనము ఇక్కడ చూడవచ్చు అండి. ఇండియాస్ ఎఫ్డిఐ సర్జ్ 2025కి సంబంధించి ఓవరాల్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో సుమారు $47 బిలియన్ ఉంది. 73% గ్రోత్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, అందులోనూ ఫైనాన్స్, ఐటీ, R&D ఎయిడెడ్ బై సప్లై చైన్ ఇంటిగ్రేషన్ యాక్టివిటీస్. అండ్ ఇవన్నీ ఇందాకే చెప్పుకున్నాం మనము. గ్లోబల్ ఎఫ్డిఐ ఫ్లోస్ ఏ విధంగా ఉన్నాయి? 14% వృద్ధి ఉంది. ఓవరాల్గా రైజెస్ టు $1.6 ట్రిలియన్. అండ్ చైనా యొక్క ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కొంత తగ్గుముఖం పట్టాయి. 8% క్షీణత అనేది చూడవచ్చు. $107.5 బిలియన్. ఇక ఇండియాస్ కీ పొజిషన్ అండ్ డ్రైవర్స్ని చూస్తే డేటా సెంటర్ హబ్ ర్యాంక్డ్ 7th గ్లోబల్లీ విత్ $7 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, అడిషనల్ పాయింట్ మనకి ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ షిఫ్ట్, ఫోకస్ ఆన్ ప్రొడక్టివ్ కెపాసిటీ అండ్ హై ఎండ్ ఫంక్షన్స్. ఇక 2026 అవుట్లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే గ్లోబల్ అవుట్లుక్ అన్సర్టైన్ డ్యూ టు టెన్షన్స్ అండ్ పాలసీ చేంజెస్, స్లైట్ రైజ్ పాసిబుల్ విత్ M&A అంటే మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ని మనము ఇక్కడ చూడవచ్చు. ఇక ఇండియాస్ అవుట్లుక్ అంటే గ్లోబల్ అవుట్లుక్ని పక్కన పెడితే ఇండియాస్ అవుట్లుక్ ఇంపార్టెంట్ మనకి. ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ లీడింగ్ గ్రోత్ సపోర్టెడ్ బై స్ట్రాంగ్ డొమెస్టిక్ స్పెండింగ్ అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇటీవల తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా GST కావచ్చు అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో కావచ్చు డొమెస్టిక్ స్పెండింగ్ అనేది బలంగా పెరుగుతూ ఉంది. దానితో పాటు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఉండడంతో భారత్లోకి మరింత ఎఫ్డిఐ ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో సోర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. UNCTAD గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ రిపోర్ట్ January 2026. సో ఇది ఇండియా యొక్క ఎఫ్డిఐస్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. WHO నుంచి వైదొలిగిన అమెరికా 2000 కోట్లు బకాయి పడిన అగ్రరాజ్యం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా అమెరికా వైదొలిగినట్లు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సుమారు 2000 కోట్లు బకాయి పడినట్లు WHO ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయింది అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో WHO ఘోరంగా విఫలమైంది అని అమెరికా ఆరోగ్య మానవ సేవల విభాగం తెలిపింది. ఇకపై WHOకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అన్ని కార్యాలయాల నుంచి US సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది. ఈ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇక నుంచి పరిమిత పరిధి మేరకు WHOతో కలిసి పనిచేయనున్నట్లు US ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత నుంచి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి అమెరికా వైదొలగడం మనం చూడవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు రావడం అండ్ దీనికి నిధులు నిలిపివేయడం ప్రపంచవ్యాప్తంగా అనేక ఆరోగ్య కార్యక్రమాలపై దీని ప్రభావం పడనుంది. అయితే WHO నుంచి అగ్రరాజ్యం వైదొలిగే సమయానికి అమెరికా దానికి $260 మిలియన్ బకాయిలను చెల్లించాల్సి ఉంది అని బ్లూంబర్గ్ నివేదికలు వెల్లడించాయి. అంటే సుమారు 2382 కోట్లు బకాయి అనేది అమెరికా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంపై WHO అధికారులు మాట్లాడుతూ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా వెల్లడించగానే సరిపోదు అని, సంస్థకు బకాయి పడిన $260 మిలియన్ చెల్లించే వరకు WHO నుంచి US ఉపసంహరణ పూర్తి కాదు అని అన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై అమెరికా అధికార వర్గాలు స్పందిస్తూ సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నిబంధన ఎక్కడా లేదు అని వారు పేర్కొనడం ఇక్కడ గమనార్హం. సో ఈ కంటెక్స్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క రెస్పాన్సిబుల్ ఆర్గాన్. ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ కొరకు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ 1948లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి స్విట్జర్లాండ్లోని జెనీవా దీని యొక్క హెడ్ క్వార్టర్స్.
గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీగా ఇది విధులను నిర్వహిస్తుంది. ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ కోఆర్డినేషన్ కొరకు, పాండమిక్స్ లాంటి సమయాలలో ఎమర్జెన్సీ కోఆర్డినేషన్ కొరకు ఇది విధులను నిర్వహిస్తుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎండమిక్ డిసీజెస్ యొక్క ఎరాడికేషన్ కొరకు ఇది కృషి చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఒక సుప్రీం డెసిషన్ బాడీగా ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క నిర్ణయాలన్నీ ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో చర్చించి తీసుకోవడం మనం చూడవచ్చు. సో ఇది డబ్ల్యూహెచ్ఓకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. సో అమెరికా అఫీషియల్గా వైదొలిగినట్లు ప్రకటించడం ఇక్కడ గమనార్హం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పరాక్రమ దివాస్. ప్రతి సంవత్సరం మనము జనవరి 23వ తేదీన పరాక్రమ దివాస్గా జరుపుకుంటూ ఉన్నాము. సో దీని యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాడిన ముఖ్య వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. భారతీయులందరూ ప్రేమతో ఈయన్ను నేతాజీ అని పిలుస్తారు. దేశ స్వరాజ్య సాధనకు సాయుధ పోరాటమే మార్గమని ఆయన విశ్వసించారు. తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపి ఆంగ్లేయులను తరిమికొట్టేలా ప్రేరేపించారు. స్వతంత్ర్య భారతావనిని సాధించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రత్యేక ప్రభుత్వాన్ని స్థాపించారు. అండ్ మనకి తెలుసు, అండమాన్ అండ్ నికోబార్లో మొట్టమొదటిసారి భారత స్వాతంత్ర్య ప్రభుత్వాన్ని నేతాజీ స్థాపించారు అని. భారత ప్రజల విశేష ఆదరాభిమానాలు పొందిన సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున జనవరి 23న దేశవ్యాప్తంగా ఏటా పరాక్రమ్ దివాస్గా నిర్వహిస్తారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండి? దేశవ్యాప్తంగా పౌరుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు కష్ట సమయాలలో యువత ధైర్య సాహసాలతో ఉండేలా ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశం. అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ చూద్దాము. బోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. 1920లో సివిల్స్ పరీక్షలు ఉత్తీర్ణుడైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేక బోస్ ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్ర్య ఉద్యమంలోకి వచ్చారు. 1921లో కాంగ్రెస్లో ఆయన చేరారు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీ స్థాపన, దాని నిర్వహణలో బోస్ సహాయం చేశారు. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ని గౌరవించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2021లో ఆయన జన్మదినమైన జనవరి 23న పరాక్రమ్ దివాస్గా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా దీనిని నిర్వహిస్తున్నారు. సో ఇది పరాక్రమ దివాస్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ పదవీ విరమణ చేసినట్లు అంతర్జాతీయ సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబర్ 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. 27 సంవత్సరాలకు పైగా నాసా కోసం పనిచేసిన సునీత 3 సార్లు అంతరిక్ష యాత్ర చేశారు. ఆమె తన సుదీర్ఘ వృత్తి జీవితంలో 608 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేసి అత్యధిక కాలం అంతరిక్షయానం చేసిన వ్యోమగాముల జాబితాలో చేరారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండవ భార్య గ్రాసా మచెల్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 2025 ఏడాదికి గాను శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి విభాగంలో మచెల్కు బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ 2026 జనవరి 21ని తెలిపింది. నెక్స్ట్ వన్, రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్లో రోబోకాప్ను విధుల్లోకి తీసుకున్నారు. దీన్ని 2026 జనవరి 22న ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా, డిఆర్ఎం లలిత్ బోహ్రా ఆవిష్కరించారు. ఈ రోబోకు రైల్వే పోలీసులు ఏఎస్సి అర్జున్ అని పేరు పెట్టారు. ఏఐ, ఐఓటీ సాంకేతికత ఉన్న ఈ రోబో స్టేషన్లో నిత్యం పహారా కాస్తూ అనుమానితులను గుర్తిస్తుంది. సో మొట్టమొదటి రోబోకాప్ ఇక్కడ విధుల్లోకి తీసుకున్నారు అంటే విశాఖ రైల్వే స్టేషన్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే ఉద్దేశంతో తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలి అని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. 2030 నుంచి 31 ఆర్థిక సంవత్సరం వరకు దీనిని పొడిగించారు. మొత్తం ఎంతమంది చందాదారులు ఉన్నారండి? ప్రస్తుతం జనవరి 19 నాటికి 8.66 కోట్ల మంది సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 జనవరి 22న లాంఛనంగా ప్రారంభించారు. చైర్మన్ హోదాలో ఆయన మండలి చార్టర్పై సంతకం చేశారు.
అయితే ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని ట్రంప్ తెరపైకి తీసుకువస్తున్నారనే వార్తల నేపథ్యంలో దావోస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ సహా పలు దేశాలు దూరంగా ఉన్నాయి. ఇంపార్టెంట్ వన్ అండి. భారత్, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలాగ అనేక పెద్ద పెద్ద దేశాలు దీనికి దూరంగా ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు టర్కీ కావచ్చు, పాకిస్తాన్ అండ్ ఇలాంటి దేశాలు అమెరికాకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. కార్బన్ క్రెడిట్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము CCTS స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, ఇండియా యొక్క మెకానిజం. సో ఆ కంటెక్స్ట్లో ఈ స్టేట్మెంట్స్ని ఇచ్చాను. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.